వాస్తవంగా కేరళలో మెహర్ షాప్ వాళ్ళు శ్రీకృష్ణుడి చేతిలో మాంసపు ఇవన్నీ పెట్టి ఆయన తింటున్నట్టు పెట్టేది మనం వెన్నముద్ద పెడతాం కదా అట్లా పెట్టినటువంటి ఇష్యూ మీద బాగా రచ్చ అయిన తర్వాత ఆ ఇవి తొలగించారు, క్షమాపణ చెప్పారు. ఈలోపు పోలీసులు జోక్యం చేసుకుని కేసు పెట్టారు. మామూలుగా కేరళ మెంటాలిటీ అయితే పొరపాటు కూడా కేసు పెట్టరు, పైగా అది భావ ప్రకటన స్వేచ్ఛ అని వాళ్ళ వ్యాపార స్వేచ్ఛ అని చెప్పి ప్రభుత్వమే కాపు కాస్తుంది. ఇప్పుడు ఎలక్షన్స్ టైం వచ్చేటప్పటికి కాంగ్రెస్ కమ్యూనిస్టులు కూడా హిందువుల ఓట్లు కూడా కావాలి కాబట్టి వాస్తవంగా హిందువులు ఇప్పుడు అక్కడ 3వ స్థాయిలో ఉన్నారు. ఫస్ట్ ప్లేస్లో ముస్లిమ్స్, సెకండ్ ప్లేస్లో క్రిస్టియన్స్, థర్డ్ ప్లేస్లో హిందూస్ ఉన్నారు. అయినా వీళ్ళు ఇప్పుడు పోలరైజ్డ్గా ఓట్లు అవుతారేమో అన్న భయంతో అరెస్ట్ చేయించారు, ప్రభుత్వమే అరెస్ట్ చేయించింది. ఇప్పుడు అయితే ఆ వ్యవహార శైలికి వ్యతిరేకంగా మెహర్ వ్యవహార శైలికి వ్యతిరేకంగా విశ్వ హిందూ పరిషత్ పెద్ద ఎత్తున ప్రదర్శన నిర్వహించింది. అదే సందర్భంలో పబ్లిక్ వాళ్ళంతటా వాళ్ళు స్వచ్ఛందంగా పాల్గొనడం ద్వారా హిందువులు తొలిసారి ఐక్యత ప్రదర్శించారు.